ధాన్యం కొనుగోలు చేయండి సార్ అంటూ ఓ రైతు సిఐ కాళ్లు మొక్కాడు. సిఐ కాళ్లు పట్టుకొని బోరున విలపించాడు. ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలన్నారు. వర్షానికి తడిసి మొలకెత్తిన వడ్లను రోడ్డుపై పోసి రైతులు నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయండి సార్ అంటూ ఓ రైతు సిఐ కాళ్లు మొక్కాడు. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. సిఐ కాళ్లు పట్టుకొని బోరును విలపించాడు. ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ కూడా అక్కడ ఉన్న రైతులు కోరుతున్నారు. ధర్నా చేస్తున్న రైతులు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అక్కడ జనగామ జిల్లా కేంద్రంలో కూడా ఇంత ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? సుధా, జనగామ జిల్లా కేంద్రంలో ఈ రోజు రైతులు ఆవేదనతో ఆందోళన చేస్తున్న క్రమంలో అటుగా వచ్చిన పోలీసులు వాళ్ళను అక్కడి నుంచి వెళ్లాలని చెప్తున్న క్రమంలో తమ యొక్క తడిసిన ధాన్యాన్ని చూపిస్తూ కంటనీరు పెట్టడమే కాకుండా సిఐ కాళ్లు మొక్కి మరీ ప్రాధేయపడ్డ ఘటన చోటు చేసుకుంది. ఇది జనగామ జిల్లా కేంద్రంలోని హుస్నాబాద్ ప్రధాన రోడ్డు వద్ద వడ్లకొండ రహదారి పైన ఈ రోజు రైతులు ఉదయం తడిసిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలంటూ కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అక్కడికి వెళ్లిన స్థానిక సిఐ అటు రైతులను అక్కడి నుంచి లేవాలని కోరిన సమయంలో రైతులు ఆవేదనతో కంటనీరు పెట్టడమే కాకుండా మాకు జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పి మా ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు మేము కదిలేది లేదనడంతో సిఐ ట్రాఫిక్ జామ్ అయింది, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి వాదించడంతో ఒక్కసారిగా రైతులు ఆవేదనకు లోనై తమ యొక్క ఆవేదనను గుర్తించాలంటూ స్వయంగా సిఐ కాళ్లు మొక్కి ప్రాధేయపడ్డ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ మిగతా తోటి రైతులంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు. మేము గత 15 రోజులుగా ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోసి కొనుగోలు చేయండి అంటూ కూడా అధికారులను ఎన్ని రోజులు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో మొన్న కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా కళ్ళలలో అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో తడిసి ముద్దైపోయింది ధాన్యం. ఈ ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టి ఇవ్వాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులేమో మరో 2 రోజుల పాటు గాలి దుమారంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో అయితే జనగామ జిల్లా రైతులు ఎటు పాల్పోలేక ఈ రోజు ఆందోళన చేపట్టారు. ఆందోళనను విరమించాలని అక్కడికి వచ్చి పోలీసులు వారించడంతో వాళ్ళ కాళ్లు మొక్కి మరి జనగామ జిల్లా కలెక్టర్ తమ యొక్క బాధను గోడును విని తక్షణమే తడిసిన ధాన్యంతో పాటు మిగతా వరి మొక్కజొన్నలను తక్షణమే కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని మాత్రం ప్రాధేయపడ్డారు. అయితే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది సుధా. అధికారుల నిర్లక్ష్యం, మార్కెట్ అధికారులు కావచ్చు, ఐకేపీ సెంటర్లు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా యాసంగిలో ప్యాడీకి సంబంధించి అటు వరి ధాన్యం ఎంత వస్తుంది, మొక్కజొన్నలు ఎంత వస్తున్నాయి, అసలు ఎన్ని హెక్టార్ల పంట పండించారు, ఆ ధాన్యం ఎన్ని క్వింటాల ధాన్యం వస్తుందనే కనీస అవగాహన లేని అధికారులు ఉండడం వల్ల అదేవిధంగా మార్కెట్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది రైతులైతే అరిగోస పడుతున్నారు. గత 1 నెల రోజులుగా ఐన్యూస్ రైతుల పక్షాన నిలబడింది. మొక్కజొన్న రైతుల కష్టాలను చూపిస్తుంది. అటు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆవేదన పడుతున్న రైతుల కష్టాలను నిత్యం చూపిస్తున్నా కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా వాళ్ళ నిర్లక్ష్యము రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో అధికారుల కాళ్లు మొక్కి మరీ మా యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా ఈ రోజు ప్రాధేయపడ్డ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో వడ్లకొండ వద్ద చోటు చేసుకుంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ రైతులు నిరసనకు దిగారు. కలెక్టరేట్ ముందు వడ్లు ఆరబోసి ఆందోళన చేపట్టారు. మార్కెట్ కు ధాన్యం తీసుకువచ్చి 50 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులపై ప్రభుత్వం ఉండి వైఖరి, కలెక్టర్ వెంటనే రైతులపై ప్రభుత్వం ఉండి వైఖరి, రైతులపై ప్రభుత్వం ఉండి వైఖరి.
నేను గత 15 రోజుల నుండి కలెక్టర్ గారిని, జేసీ గారిని, స్థానిక సివిల్ సప్లై అధికారిని ఎంతమందిని కలిసి మొరబెట్టుకున్నా ఈ రైతుల సమస్యలు వినకుండా రోజు రేపు ఎల్లుండని దాటవేస్తూ గత 47 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అట్నే ఉంచి రాజకీయ నాయకులు ఎంతో మంది సందర్శించి రేపు కొనుగోలు చేస్తాం, ఎల్లుండి కొనుగోలు చేస్తామని కొనుగోలు చేస్తాం మాటలు చెప్పి ఈ నేటికి కానీ ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయకుండా స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రాజకీయ నాయకుల్లో కనుసైగలలో పనిచేస్తూ రైతులను ఇబ్బందులను గురి చేయాలి. వరి పండించినటువంటి రైతులు మేము 47 రోజుల నుండి ఒడ్లు ఆరబెట్టి ఐకేపీ సెంటర్, పిఏసి సెంటర్ వాళ్ళకు కన్సల్టింగ్ చేసి ఒడ్లు కొనమని చెప్పి కొనకపోయేసరికి కలెక్టర్ దగ్గరికి కనీసం 8-9 సార్లు రావడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వస్తే జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోమంటారు, జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతే ఆర్టీఓ దగ్గర పోమంటారు, ఆర్టీఓ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర పోమంటారు. ఏంటి సార్ సమస్య అని మేము అడిగితే ఏది సమస్య లేదు, మీ దగ్గర స్థానిక నాయకుడు అయినటువంటి వేముల వీరేశం ఎమ్మెల్యే గారి గురించే సమస్య, మీ ఊరు వాళ్ళ నుండి సమస్య వస్తుంది కానీ ఎక్కడ సమస్య లేదంటారు. సార్ మేము రైతులం కాదా, మేము పంట పండించలేదా, మా ఒడ్లు కొనకూడదా, మరి ఏంది సార్ సమస్య అంటే వాళ్ళు సమస్య సృష్టించినందుకు గ్రామం పెద్ద విలేజ్ 4600 ఓట్లు, కారు గుర్తు అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గద్దాసు విక్రమ్ గెలిచిండని కక్షతో మీరందరూ ఒక సైడ్ ఓట్లు వేసిరని చెప్పి మా ఓట్లు కొనుక్కుంటా ఈరోజు వేముల వీరేశం చేస్తున్నాడు. గతంలో తెలంగాణ రావడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా రైతులు, రాజకీయ నాయకులు ప్లస్ ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎన్నో రకాలుగా ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే ఇప్పుడు అదే రైతు మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎక్కడైనా సరే రాజకీయ కోణంలో ఆలోచించకుండా రైతులు పండించిన పంటను ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనకుండా రైతులు పండించిన పంటను వెంటనే కాంట వేసి తరలిస్తే రైతులు ఆనందపడతారు. తెలంగాణ రైతు తెలంగాణ వాడు కాదా? తెలంగాణ వాడే కదా. కలెక్టర్ గారిని అడుగుతున్నాం, ఇప్పటికీ 10 సార్లు వచ్చేసినాం మీ దగ్గరికి. కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, డీసీఓ గారు, డిఆర్డీఏ పీడీ గారు, ఇంతమందిని ఎల్లి మీద మళ్ళీ మీద పుల్లి ఈ విధంగా కలెక్టర్ గారిని అడిగితే జేసీ గారిని చెప్పాలి.